బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో గవర్నర్ ను కలవబోతున్నారు టీవీకే అధినేత విజయ్. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ ను కలిశారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. అయితే 118 మంది ఎమ్మెల్యేల బలంతో రావాలంటూ గవర్నర్ సూచించారు. ఈ క్రమంలో మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు విజయ్. మరి కాసేపట్లో లోక్ భవన్ కు వెళ్లబోతున్నారు. దీంతో 3 రోజుల్లో వరుసగా మూడోసారి గవర్నర్ ను కలవబోతున్నారు విజయ్. ఇటు విజయ్ ఇంటికి వీసీకే చీఫ్ తిరుమావలవన్ వెళ్లారు. టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు టీవీకేకు మద్దతిచ్చే అంశంపై వీసీకే రేపు ప్రకటించబోతుంది. తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరి కాసేపట్లో గవర్నర్ ను కలవబోతున్నారు టీవీకే అధినేత విజయ్. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ ను కలిశారు విజయ్. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు విజ్ఞప్తి చేయగా 118 మంది ఎమ్మెల్యేల బలంతో రావాలని అటు విజయ్ కు గవర్నర్ సూచించారు. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు విజయ్. మరి కాసేపట్లో లోక్ భవన్ కు వెళ్లబోతున్నారు. ఇదే అంశంపై చర్చించబోతున్నారు. అయితే 3 రోజుల్లో వరుసగా మూడోసారి గవర్నర్ ను కలవబోతున్నారు విజయ్. ఇటు విజయ్ ఇంటికి వీసీకే చీఫ్ తిరుమావలవన్ వచ్చారు. టీవీకే పార్టీకి మద్దతిచ్చే అంశంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. అటు టీవీకేకు మద్దతిచ్చే అంశంపై ఏంటి అన్నది వీసీకే పార్టీ రేపు ప్రకటించబోతోంది. మరి కాసేపట్లో గవర్నర్ ను కలవబోతున్నారు టీవీకే అధినేత విజయ్. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ ను కలిశారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. అయితే 118 మంది ఎమ్మెల్యేల బలంతో రావాలని విజయ్ కు గవర్నర్ సూచించారు. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. మరి కాసేపట్లో ఆయన కలవబోతున్నారు. లోక్ భవన్ కు వెళ్లబోతున్నారు. దీంతో 3 రోజుల్లో వరుసగా మూడోసారి గవర్నర్ ను కలవబోతున్నారు విజయ్. ఇటు విజయ్ ఇంటికి వీసీకే చీఫ్ తిరుమావలవన్ వెళ్లారు. టీవీకే పార్టీకి మద్దతిచ్చే అంశంపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు టీవీకేకు మద్దతిచ్చే అంశంపై వీసీకే రేపు ప్రకటించబోతోంది. తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. మరి కాసేపట్లో గవర్నర్ ను కలవబోతున్నారు టీవీకే అధినేత విజయ్. ఇప్పటికే 2 సార్లు కలిశారు గవర్నర్ ను విజయ్. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు విజ్ఞప్తి చేయగా గవర్నర్ మాత్రం 118 మంది ఎమ్మెల్యేల బలంతో రావాలని సూచించారు. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు అధినేత విజయ్. మరి కాసేపట్లో ఆయన లోక్ భవన్ కు వెళ్లబోతున్నారు. దీంతో 3 రోజుల్లో వరుసగా మూడోసారి ఆయన కలవబోతున్నారు. ఇటు విజయ్ ఇంటికి వీసీకే చీఫ్ తిరుమావలవన్ వెళ్లారు. టీవీకే పార్టీకి మద్దతిచ్చే అంశంపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అటు ఇదే విషయంపై మద్దతు ఇవ్వాలా లేదా అన్నది రేపు వీసీకే ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మనం చూస్తున్నాం తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటూ ఉన్నాయి. అయితే వరుసగా 3 రోజుల్లో మూడోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు విజయ్. కలవబోతున్నారు. అప్డేట్స్ ఏంటి మురళి? అంటే మొత్తంగా ఆయన ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఉన్న అన్ని మార్గాలను కూడా విజయ్ అన్వేషిస్తున్నారని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్ ను కలవాలనే ఆయన భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరోవైపు మనకు తెలుసు సిపిఎం పార్టీ ఏదైతే సిపిఎం సిపిఐ వల్ల సమావేశం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. సరిగ్గా 2 గంటలకి సమావేశం ప్రారంభమైంది. ఇంకా కూడా సమావేశం కొనసాగుతుంది. కాబట్టి మరి కాసేపట్లోనే వారి నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది. మరోవైపు వీసీకే పార్టీ ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అధినేత తిరుమావలవన్ విజయ్ తో కూడా మాట్లాడారు. విజయ్ కూడా ఆయన్ని కలిసి మాట్లాడడం జరిగింది. అంటే ప్రత్యేకించి వీసీకే తరఫున కొంతమంది ప్రతినిధులు గత 3 రోజులుగా వీళ్ళతో టీవీకి టచ్ లో కూడా ఉన్నారు. ప్రత్యేకించి ఎలాగైనా సరే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటూ కూడా టీవీకే వీసీకే పార్టీని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో అయితే వారు మాత్రం తమ నిర్ణయాన్ని రేపు వెల్లడిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా వారు చెప్తున్నది ఏంటంటే వామపక్షాల నిర్ణయాలు ఏంటో చూసిన తర్వాత ఆ తర్వాత మేము సమావేశమే రేపు ఉదయం కల్లా మా నిర్ణయాన్ని చెప్తామని 2 సీట్లు కలిగిన వీసీకే పార్టీ స్పష్టం చేస్తోంది. మొత్తంగా విజయ్ అయితే అన్ని ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి ఆయన మరోవైపు డిఎంకే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలపై కూడా ఒక కన్నేసి ఉంచారు. అంటే వారి వ్యవహారం ఎలా ఉంది, వారు నిజంగా ఏదన్నా పొత్తుకు ప్రయత్నించే అవకాశం ఉందా, ఒకవేళ వాళ్ళిద్దరూ పొత్తుకు ప్రయత్నిస్తే తదుపరి కార్యాచరణ ఏంటి అని కూడా ప్రస్తుతం విజయ్ పార్టీకి చెందిన టీవీకి నేతలు చర్చిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.